ఈ మ్యాటర్ మీ అందరికీ తెలిసే ఉంటది. కరీంనగర్‌లో ఎస్ఐ బార్బర్ షాప్‌కొచ్చిన ఎస్ఐ బార్బర్ అక్కడ పనిచేసే బార్బర్, "అన్నా మీరు కూర్చోండి" అన్నందుకు ఆ ఎస్ఐ తీవ్రంగా దాయాడి చేసి, బూతులతో తిట్టి ఆహ్, కొట్టాడు గదా! ఆ వీడియో మీ అందరూ చూసే ఉంటారు. వీడియో అయితే నేను చేయలేదు. దాని గురించి స్పందించలేదు. కొంచెం నేనే వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల. ఇప్పుడు ఆ ఎస్ఐ పరిస్థితి ఏమైందంటే సస్పెండ్ అయ్యాడండి. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ కాదు సార్. పూర్తిగా ఉద్యోగంలో నుంచి తీసేయాలి. ఎంత కండకావరం చూడండి. కాకి షర్టు ఒంటి మీదకి రాగానే ఒక వ్యక్తి అన్నా అంటే భరించలేకపోతున్నాడు. మరి సార్ అనాలేమో మరి. ఏం సారో నాకేం అర్థం కావట్లేదు మరి. ఈయనేమన్నా ఎళ్లి ఆయనకి పాఠాలు చెప్పాడా? లేకపోతే టీచర్‌గా పనిచేసాడా వాళ్ళ స్కూల్‌లో? నాకైతే అర్థం కావట్లేదండి. ఇది ఎంత దారుణం అంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల అతనికి శిక్ష పడింది. సీసీ ఫుటేజ్ లేకుండా జరిగే దారుణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రూఫ్‌లు లేనివి. ప్రతిసారి ఎవరు ఫోన్‌లో వీడియోలైతే తీయరు కదా! అన్నా అన్నందుకు. హ్మ్. మరిప్పుడు నేను నిన్న అన్నా అంటే మరి ఆ ఎస్ఐ గారిని మళ్ళీ మా ఇంటికొస్తాడేమో అని నాకు భయమేస్తుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒక మనిషిని మనిషిగా చూడలేనప్పుడు ఉద్యోగం ఎందుకన్నా? నువ్వు సొసైటీని ఏం కాపాడతావని నీకు ఉద్యోగం ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి అన్నా అన్నందుకే నీ ఇగో అంత హర్ట్ అయింది. హ్మ్. ఏం జేయాలి ఇలాంటోళ్ళని?